దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు, చికిత్స కోసమే అమెరికాకు వచ్చినట్లు కూడా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు వచ్చినట్లు వెల్లడించారు ప్రభాకర్ రావు. అసలే విషయం తెలుసుకోకుండా నేరుగా తనపై నిందితుడు అని ముద్ర వేయడం కరెక్ట్ కాదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని అన్నారు. కాగా గత ఏడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా చేరుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తాను క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నానని, చికిత్స కోసమే అమెరికాకు వచ్చినట్లు పిటిషన్లో ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను నిందితుడిగా చేర్చడానికి ముందే అమెరికాకు వచ్చినట్లు వెల్లడించారు. అసలు విషయం తెలుసుకోకుండా నేరుగా తనపై నిందితుడు అని ముద్ర వేయడం కరెక్ట్ కాదని ఆవేదన చెందాడు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదని అన్నారు. కాగా గత ఏడాది మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. ప్రధాన నిందితుడిగా చేరుస్తూ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు అధికారులు.